హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి కారం చేస్తున్నాను. ఈ కొబ్బరి కారాన్ని పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఎండు కొబ్బరితో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. 1 స్పూను మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 10 ఎండుమిర్చీలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలండి. ఇవి దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఉసిరికాయంత సైజు చింతపండు, 1 స్పూన్ నువ్వులు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి నువ్వులు ఈజీగా వేగిపోతాయి. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నేను 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలను తీసుకున్నాను. మనకు తగినంత సాల్ట్ను వేసుకున్నాను. ఇవి మొత్తం మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకి పోపు వేయడానికి ఒక 2 స్పూన్ల ఆయిల్, అలాగే పోపు దినుసులు అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. అవి వేగిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వాలండి. ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడిని అందులో పోపులో వేసుకొని మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.